ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి విడిది, చుట్టూ పచ్చందనం, వాటన్నిటికీ మించి గలగలా పారుతున్న గోదావరి మధ్య బోటు ప్రయాణం, వీటన్నిటికీ వెల్కమ్ చెప్తోంది దిండి రిసార్ట్స్. మరి దిండి రిసార్ట్స్లో యాత్రికులకు ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నాయో ఒకసారి చూద్దాం. మధ్య మధ్యలో ద్వీపాలను తలపించే ఇసుక తన్నెలు, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బోటు ప్రయాణం నుంచి నేరుగా రిసార్టుకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. సుందరమైన కట్టడాలు, విశాలమైన గదులు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్స్, తామర పూలు నిండిన కొలనులు, ఇలా అడుగడుగున ప్రత్యేకత ఉట్టిపడేలా ఉంటాయి ఈ రిసార్ట్లు. ఇక రుచికరమైన స్పెషల్ వంటకాలైతే నోరూరిస్తాయి. దిండి రిసార్ట్కి వచ్చే యాత్రికుల కోసం ఆహ్లాదం, వినోదంతో పాటు అడ్వెంచరస్ ఫీలింగ్ని కూడా ఇస్తుంది రిసార్ట్. మరి ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. విందు, వినోదం, ఆహ్లాదంతో పాటు పర్యాటకులకు సాహసయాత్ర చేసిన అనుభూతి మిగిల్చే రిసార్ట్ దిండి. ట్రై క్లైంబింగ్, సింగిల్ థ్రెడ్ వాకింగ్, స్టెప్పింగ్ వంటి యాక్టివిటీస్ ఇక్కడ పర్యాటకులకు థ్రిల్ ఎక్కిస్తాయి. పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా ట్రైనర్ల సమక్షంలో ఈ అడ్వెంచర్స్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్లకు ప్రొటెక్షన్ గార్డ్స్ కూడా ఇస్తున్నారు. చూసాం కదా దిండి రిసార్ట్ అందించిన అడ్వెంచరస్ ఫీలింగ్, ఆహ్లాదం, వినోదంతో పాటు ఒళ్ళు గగుర్లు పుడిచే ఈ అడ్వెంచరస్ను కూడా అందిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కిన ఈ ఒక్క వేనే కాదు, మనం ప్రస్తుతం చూసుకోవచ్చు సింగిల్ రోప్వేపై నడవడం, సింగిల్ రోప్వే ఉన్నటువంటి మరో మార్గంలో గుండా నడవడం కూడా, వీటన్నిటినీ కూడా వీళ్ళు అడ్వెంచరస్ ఫీలింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో సేఫ్టీగా ఉండేలా, యాత్రికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలాగా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. 3 గైడ్ల సమక్షంలోనే ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. కోనసీమ అందాలన్నీ ఒకెత్తైతే సూర్యలంకలోని పాలవెల్లి రిసార్ట్ మరొక ఎత్తు. ఏపీలోని నెంబర్ 1 రిసార్టుగా అవార్డు పొందింది రిసార్ట్. ప్రతి కట్టడం ఒక అద్భుతమే. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఉంటాయి ఇక్కడి నిర్మాణాలు. అంతేకాదు, ఈ గదులను పురాతన కాలపు డిజైన్లతో తీర్చిదిద్దారు. సింహద్వారాలు, గడపలు, పల్లకి మంచాలు, అలనాటి కుర్చీలు, టేబుళ్లతో పాటు ప్రతి వస్తువు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఏర్పాటు చేశారు. అంతేకాదు, రిసార్టుకు వచ్చే పర్యాటకుల్లో ఆసక్తి ఉన్న వాళ్ల చేత చేపలు పట్టడం, గేదెల పాలు పితకడం, ఎడ్ల బండి నడపడం, ముగ్గులు వేయించడం వంటి పనులు చేయిస్తూ మన సంప్రదాయాలను గుర్తుకు తెస్తున్నారు. కాంక్రీట్ చెంగిల్లాంటి నగరంలో ఉండి విసిగెత్తిన పర్యాటకుల కోసం ప్రత్యేకంగా మట్టి ఇళ్లను నిర్మించారు. ఈ సదుపాయాలతో పాటు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. విశాలమైన గోదావరి, మధ్య మధ్యలో ఐలాండ్స్ పక్కనే రిసార్ట్స్. కోనసీమ విజిట్కి వస్తున్నటువంటి యాత్రికులకు చాలా వినోదాన్ని ఇస్తున్నాయి ఈ రిసార్ట్స్. ప్రస్తుతం మనం పాలవెల్లి రిసార్ట్లో ఉన్నాం. ఆర్గనైజర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ పాలవెల్లి రిసార్ట్స్ యాత్రికులకు ఎలాంటి వినోదాన్ని ఇస్తుంది? ఎందుకంటే ఇక్కడ చూసినటువంటి మొత్తం పాత పురాతన ఇళ్లను ఏ విధంగా నిర్మిస్తారో అలాంటి కల్చర్తో ఇక్కడ నిర్మించారు. ఎందుకు ఈ థాట్ వచ్చింది? రూరల్ టూరిజం
మన ఆంధ్రప్రదేశ్ నుండి చుట్టుపక్కల నుండి ఎక్కడెక్కడికో గోవా, కేరళ, స్పెయిన్ ఇవన్నీ వెళ్ళటం కంటే వాట్ ఈస్ దేర్, అక్కడ ఉందేంటి ఇక్కడ లేదేంటి అనేది ఒకటి ఆలోచిస్తే మన కోనసీమ అందాలు అనేది చాలామందికి తెలియదు. ఇది రివర్ గోదావరి పక్కనే పాలకొల్లు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. అయోధ్య లంక, రామరాజు లంక, శివకోడు లంక అని 3 లంకలు, కంట్రీ కెనాల్ ఉంది. ఈ ద్వారాగా పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్నారు దీన్ని. తర్వాత రూరల్ టూరిజాన్ని మేము ఇక్కడ డెవలప్ చేసిన కారణం ఏంటంటే ఈ విలేజ్ వాతావరణం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక 40 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కల్పించటము, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూరగాయలు పండించటము, నాటుకోళ్ళు వాళ్ళేసి గెస్ట్ ముందు చేపలు పట్టడం, గేదెల ద్వారా ఇక్కడే పాలు తీసేయటము, ఇలా రూరల్ యాక్టివిటీస్ ద్వారాగా కోనసీమ రుచులు, ఆ పొలస, ఆ పండుగప్ప, సముద్రపు చేపలు ఇవన్నీ గెస్ట్ కోరిన విధంగా మేము వాళ్ళకి అభిరుచులు అందిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ అండి. రిసార్ట్స్ అనగానే విశాలమైన విల్లాలు, బెడ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివే కాకుండా మన గ్రామీణ ప్రాంతంలో ఒట్టిపడే జీవన శైలిని కూడా ఈ రిసార్ట్లో ప్రతిబింబించేలా తీసుకున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఒకవైపు గేదెలు, డైరీ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న సొరస్సులు, వాటిలో బాతులు, చేపలు పట్టడానికి కూడా మనల్ని లైవ్లో చూపిస్తున్నారు. మొత్తంగా రిసార్ట్స్ కల్చర్ని ఒక రూరల్ రిసార్ట్గా మార్చారు ఈ పాలవెల్లి రిసార్ట్స్ ఆర్గనైజర్స్. గోదావరి నది ఒడ్డున కూర్చొని సంధ్యా సమయాలను తిలకించడం ఓ గొప్ప అనుభూతి. హౌస్ బోట్ ఎక్కి గోదావరి మీద విహరిస్తూ రోజంతా కోనసీమ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ అందాలను వీక్షించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మా దగ్గరకు వస్తే మేం మీ విహారానికి తగిన ఏర్పాట్లు చేస్తామని అంటోంది ఏపీ టూరిజం శాఖ. గ్రూప్గా ఉండి ఎవరన్నా అన్ని ఎయిర్పోర్ట్లు హైదరాబాద్ నుంచి చేయాలని అడిగితే కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి సపరేట్గా బస్సు కానీ లేకపోతే ఏదైనా చిన్న వెహికల్ కానీ అరేంజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అకామిడేషన్ మన రిసార్ట్లో, ముఖ్యంగా డిండి కోకోనట్ రిసార్ట్లో మనం వాళ్ళకి రూమ్స్, కాన్ఫరెన్స్, రెస్టారెంట్, ఇంకా యాక్టివిటీస్ లైక్ అడ్వెంచర్ యాక్టివిటీస్, ముఖ్యంగా యువత ఈ మధ్యన అందరూ అడ్వెంచర్ యాక్టివిటీస్ కోరుకుంటున్నాం. వాళ్ళ కోసం చాలా యాక్టివిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. బిజీ లైఫ్లో కాస్తంత సేద తీరడానికి అనుకూలమైన ప్రదేశం ఇది. వేసవిలో చల్లదనం కావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడికొస్తే చాలని అంటున్నారు. ఇట్స్ రియల్లీ రిఫ్రెషింగ్. హైదరాబాద్లో వర్క్ చేసి we were all tired up and fed up. So it's like, refreshing and we really liked it. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కోనసీమ వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. కాలుష్యానికి దూరంగా ఈ పంట పొలాల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చాలా బాగుంది. అప్రోచ్ నుంచి యాక్చువల్లీ వీ గాట్ దట్ ఫీల్. మనం వస్తున్నప్పుడు పాలకొల్లు నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు అప్రోచ్ చాలా బాగుంది. యాక్చువల్గా కమర్షియల్ రోడ్స్ కాకుండా మనలా హైదరాబాద్లో ఉన్నట్టు కాకుండా చాలా బాగుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం దక్కుతుందని అంటున్నారు ఇక్కడికొచ్చే పర్యాటకులు.